బా ఈరోజు మంగళవారం కదా. అవు మంగళవారము మింగ లేకుండా కొంచెం గొంతు నొప్పి ఉన్నట్టుంది. ఎందుకు మంగళవారం అంటేనే మంగళవారం మింగ లేకుండా అంటారే, అట్లా ఏదో ఇది మంగళవారము సెంటిమెంట్ ఇక్కడ కూడా వర్కౌట్ అయినట్టుంది. గత 2 వారాల కిందట ఇక్కడ స్థలాలు ఖాళీ చేయించడానికి ఆర్డీఓ గారు, డిఎస్పి గారు మొత్తం బెటాలియన్ అంతా వచ్చింది. మరి ఆ బెటాలియన్ అంతా వచ్చినా ఇక్కడ మహిళా పోలీసులు అందరూ ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మంగళవారం వరకు టైం ఇవ్వండి సార్, మంగళవారం ఎత్తేకపోతే నా పేరు కాదు, నేను ప్రజానాయకుడిని కాదు, అసలు నేనంటే ఏమనుకుంటున్నాను సార్, మంగళవారం అంటే మంగళవారమే అన్నారు. సరే మంగళవారం తీసేస్తారు కదా అని ఆర్డీఓ గారు, డిఎస్పి గారు వీళ్ళందరూ మంది మాత్బలం వచ్చినారు. సరే పోతే ఓన్లీ పాపం వీళ్ళందుకు వీళ్ళే అది కూడా పేపర్లో రాసిచ్చి మంగళవారం ఖచ్చితంగా ఖాళీ చేస్తాం అని రాయిచ్చారు. సరే ఆ మంగళవారం పోలీసులు రాలేదు, వీళ్ళు తీసేయలేదు. ఏమప్ప మంగళవారం పరిస్థితి అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. సాక్షాత్తు ఎస్పీ గారు చెప్పారు, వాళ్ళు మాకు చెప్పలేదని. వీళ్ళు ఏమంటారంటే, ఆ మంగళవారం రోజు సేవాగఢ్లో ప్రోగ్రాం ఉంటే పోలీసులంతా అక్కడికి వెళ్ళారు, పవర్ తక్కువ ఉంది పోలీస్ పవరు, సో మంగళవారం రాలేమన్నారు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ ఈ మంగళవారం రోజు మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు ఈ మంగళవారం రోజు మళ్ళీ వచ్చారు, మళ్ళీ బెటాలియన్ వచ్చినారు, మళ్ళీ 4 పోలీస్ స్టేషన్లు, మళ్ళీ మంది మాత్బలము 100 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ ఈరోజు జరిగిన సీన్ ఏంది, గత మంగళవారం ఈసారి ఏం షర్ట్ వేసుకున్నారు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి ఈ సీన్లో కూడా మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అంటే 2 వారాల కిందట లాస్ట్ మంగళవారం ఏం డ్రామా నడిచింది, మళ్ళీ ఇదే రోజు మంగళవారం ఏం డ్రామా నడిచింది, ఏం మాట్లాడారు, ఆర్డీఓ గారు ఏం మాట్లాడారు, ఇక్కడున్న నాయకులు ఏం మాట్లాడారు, అలాగే మీడియా పైన ఏం మాట్లాడారు అనేది ప్రతి ఒక్కటి మీరు డిసైడ్ చేయండి. ప్రజలారా, నేను చెప్పేదొద్దు, ఇది ఏది న్యాయం ఏది అన్యాయం అనేది ఒకసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో విశ్లేషణ చేద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది లాస్ట్ మంగళవారం వీడియో ఇప్పుడు మనం చూస్తున్నామే. ఇది పోయిన అంటే 2 వారాల కిందట జరిగిన మంగళవారంది. ఆ రోజు వినండి ఒకసారి మీరేం చెప్పారు. నాకు మంగళవారం అరే బాబు మాట్లాడుకున్నా నేను మీరు చెప్పింది సరేలే అట్లా చేద్దామని. మళ్ళీ ఈ రోజు సారు తీసుకొని వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కదా. మంగళవారం వరకు ఏమవుతుంది సార్ చెప్పండి. అట్లాంటివన్నీ ఏముండదు. నేను చెప్తున్నాను కదా సార్, మీరు కావాలా నువ్వు అడిగింది అక్కలేదు. ఇప్పుడు మాటిస్తాను, మా ప్రజల ముందర నేను మాటిస్తానో నేను చేపిస్తాను. మా ప్రజల ముందర నేను మాటిస్తానో నేను చేపిస్తాను. ఎందుకంటే ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇబ్బంది కలగకూడదని ఆ రోజు ఎటువంటి ఆటంకం వచ్చినా నేను మాటిస్తానని చెయ్యను. నా ప్రజల మీద చెప్తానా నేను చెయ్యను సార్. ఇంక మాట ఇచ్చిన ఒకటే రాసిచ్చిన ఒకటే సార్. ఓబులా చెప్పింది ఇంక చేస్తాడు, ఎలాంటి చేయడం. ఓబులా చెప్పింది ఇంక చేస్తాడు, ఎలాంటి చేయడం. ఇది వాస్తవం. నేను రాజకీయ నాయకుడు కాదు సార్, ప్రజానాయకుడు. ప్రజానాయకుడు నువ్వు ప్రజల కోసమే ఉన్నావు, నువ్వు కూడా ప్రజల కోసం ఉన్నావు. నువ్వు మాకు దేవుడు కూడా మేము రాసిస్తానంటే పై అధికారులకు చెప్పేది మేము చెప్పుకోవాలి కదా. మేము చెప్పుకోవాలి పోయి చెప్పాలి. ఇబ్బంది అంతా చెప్పినా కదా, మీకు చెప్పినట్లే పోతున్నారు. పట్టాలంటే కూడా 2 రోజులు మంగళవారం అందరూ అక్కడ మేమిద్దరమే రాజస్థాన్ కాదు. ఏమంటున్నానంటే
ఇప్పుడు రాసిచ్చిన మంగళవారం చెప్పినా నేను ఖచ్చితంగా సర్వే చేపిస్తానని మాట చెప్తున్నాను. నువ్వు రావద్దు, సారోలు ఎవ్వరు రావద్దని నువ్వు మీ నాయకుడికి చెప్పి 2 రోజులు టైం అడిగినప్పుడు మేము మా ఆఫీసర్ చెప్పుకోదా? లాజిక్గా మాట్లాడు. నువ్వు ఏం చెప్పావు? మా నాయకుడి దగ్గరికి పోయినారు 2 రోజులు టైం అని అంటావు. మరి మేము మా ఆఫీసర్ చెప్పుకోదా? ఇది ఈ మంగళవారం జరిగినది. ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు, మళ్ళీ డిఎస్పి గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు మాత్రం మారారు. ఇక్కడ ఆ రోజు ఉన్న నాయకులు వేరు, ఈరోజు కొంతమంది నాయకులు ఉన్నారు, కొంతమంది లేరు. చూడండి, గత మంగళవారము ఈ మంగళవారానికి ఏం జరిగిందనేది ప్రజలారా మీరే డిసైడ్ చేసుకోండి. మిమ్మల్ని అడ్డుపడలేదు, మేము ప్రశాంతంగా జరిగిపోయింది. నేను 10 days అడుగుతాను, 10 days ఇవ్వండి సార్. 10 రోజులు టైం జరిగింది. నేను ఇందాక చెప్పాను కదా సార్, మీ ప్రజలకి అవగాహన కల్పించుకోవాలి. మేము చెప్పండి, మీకు 10 రోజులు టైం అడిగారు. ఇక్కడ పక్కా ఒకసారి పట్టాలని చెప్పి డిసైడ్ చేస్తారు. చేశారని చెప్పండి. దానికి మీరు ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు 3 రోజులు కానీ 4 రోజులు కానీ తీసుకొని మీరు అది కంప్లీట్ చేసి ఆ ప్రాసెస్ చేయండి. ఇబ్బంది ఇవ్వకుండా. అదే కదా సార్ చెప్తాను, మీకు ఇబ్బంది 10 రోజులు అవసరం లేదండి. 10 రోజులు అవసరం లేదండి. దీనికి 10 రోజులు అవసరం. మేమే ఖాళీ చేసామన్నారు. 10 రోజులు అయితేనే ఉంది, అవసరం లేదు. 10 రోజులు అవసరం. మీరే ఖాళీ చేయమంటాం. మేము రాము. పట్టా భూమి వాళ్ళదని చెప్పింది మాకేం అవసరం ఉండే. పట్టా భూమి కదా వాళ్ళది. పట్టా భూమి అయినప్పటికీ రెవెన్యూ అధికారి ధిక్కరించి కాంపౌండ్ ప్రభుత్వ ల్యాండ్లో కాంపౌండ్ ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు? చిన్న లాజిక్. ఓకే, మీరు అది మరి ఆయన పైన కేసు కట్టాలి కదా. నీకు ఆన్సర్ ఇస్తాను. చెప్పండి. దాని మీద మీకు డౌట్ అంటే మన సార్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వండి, అది కూడా చేస్తారు. ఒకేలా ఆక్యుపై చేస్తుంటే అది కూడా టెస్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటారు. అది టెస్ట్ అవుతాడు అంతే. అది మనం చేద్దాం. అంటే నీకు సలహా చెప్పేసారు. నాకు చెప్పినావు కదా, నేను చెప్పాలి కదా. ప్రభుత్వ ల్యాండ్లో వాళ్ళు కంచె ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా వీళ్ళ కళ్ళు చేస్తుంటే నేను ఆన్సర్ ఇచ్చేసాను. ఆన్సర్ మీకు క్లియర్ గా అర్థమయ్యింది. మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు ఏమన్నారు సార్? మార్నింగ్ ఏమన్నారు? బాబు నువ్వు సహకరించాలి. సరే సార్ మేము ఉంటాము అన్నాం. కసిరెడ్డిగా వదిలేస్తాం. నువ్వు మాట్లాడు. తహసీల్దార్ గారు ఒకవేళ ట్రెస్పాస్ చేసి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. అంతే. ఎవరికైనా చట్టం ఒకటి ఎవరికైనా ఒకటి ఓపెన్ చెప్పేస్తారు కదా. గవర్నమెంట్ ల్యాండ్ లో టోటల్ గోడ అంతా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్. అర్థమైంది కదా. ఎన్ని రోజులు పీకేస్ అవ్వకూడదు బాబు. నువ్వు దానికి ఇది పట్టా ల్యాండ్. ఈరోజు వచ్చారు, సర్వే చేశారు. పట్టా ల్యాండ్ ఇది, ప్రభుత్వ భూమి కాదు ఇది. కానీ కొంచెం ఎంక్రోచ్ అయ్యారు, ఒక 6 అడుగులు 7 అడుగులు. ఆ గోడ తీసేసుకొని మీ పట్టా ల్యాండ్లోకి వేసుకోండి, ప్రభుత్వ భూమిలో కొంచెం కలిసింది మీదే అన్నారు. వాళ్ళు ఏమన్నారు సార్, ఇమ్మీడియట్గా ఇప్పుడే మా గోడ పీకేసి ఆ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది పీకేసి మా హద్దులోకి మేము వేసుకుంటాము, మేము ఇప్పుడే పీకుతాము అన్నారు. అట్లా ఒప్పుకుంటాం మేము, మీరు ఇప్పుడు పీకద్దండి అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళ భూమి వాళ్ళు పీక్కుంటే నీకెందుకయ్యా? ప్రభుత్వ భూమిలో ఉన్నారు, వాళ్ళ భూమిలోకి వాళ్ళు ఇంకా ఎనికి సర్దుకుంటున్నారంటే వద్దులే సార్ ఇప్పుడు మేమంతా ఉన్నాం కదా అంటే ఫస్ట్ ఆర్డీఓ గారు వాళ్ళ మీదకి ఎగిరి మళ్ళీ సర్లే ఉన్నీళ్ళు మాట్లాడుతున్నాం సార్. ఆయన పీకేసుకొని చెప్తాను. నేను చెప్పలే, నేను ఆయన చెప్తున్నా. ఆయన చెప్తున్నా తీసేయమని. తేలింది కదా. ఏం తెలియదు? గవర్నమెంట్ ల్యాండ్ లో గోడ కట్టాడు కూడా పీకేమని చెప్తున్నాం. అందుకే మేము చెప్తాను అదే పీకేమని చెప్తున్నాం సార్. ఎందుకంటే మేము ఖాళీ చేసిన తర్వాత పీకేది కూడా మీరే చెప్తారా? లేకపోతే ఎట్లా టైం అడుగుతున్నారు డిఎస్పీ గారిని. అది మాట్లాడతాం. నేను అది మాట్లాడట్లా. నేను అతను గోడ ఎంక్రోచ్ పీకేమని చెప్తాను. మీరు అడుగు వినండి. మాట్లాడితే ఎట్లా సార్? రామంజీ గారు వినండి. చెప్పండి. మీరు వెకేట్ చేసే టైం అడిగే ఇష్యూ వేరు. మేము భయపడతాం మిమ్మల్ని చూసి. వాస్తవం చెప్తాం. మామూలు మీరు ఎంత రెస్పెక్ట్ మాట్లాడతాడు అని అంటే ఏం సార్ మీరు మనుషులు కదా సార్? మీరు దేవుళ్ళ సార్? ఆయన ఎవరో మాట్లాడే మాట మీడియా ఆయన మాట్లాడేది మామూలు కాదు. మాట్లాడతాం ఇతర విషయాలు వద్దు. పట్టా ల్యాండే కాదు, మేము గవర్నమెంట్ ల్యాండ్ అని నిర్వహించాం. ఇప్పుడు మేము కొంచెం చూపించాం. ఇది పట్టా ల్యాండే, గవర్నమెంట్ ల్యాండ్ కాదని మేము తెలియదు. అవును. దాంట్లో మీరు చెప్తున్న వాదన ఏంటి?
వెకేట్ చేస్తామని మీరు ఆయన వాలంటరీగా సార్ పట్టాలని తేలితే మేము వెకేట్ చేస్తాం వాలంటరీగా ఆయన చెప్పారు. సో ఆయన టైం అడుగుతున్నాడు, అది డిఎస్పీ గారు మాట్లాడారు. మీరు చెప్తున్న బాధ ఏంటంటే పట్టా ల్యాండ్లో ఉండాల్సిన ఆయన గవర్నమెంట్ ల్యాండ్లో 6 అడుగులు 7 అడుగులు సర్వే వాళ్ళు ఇప్పుడు డిమార్కేట్ చేశారు, గవర్నమెంట్ ల్యాండ్లో ఎంక్రోచ్ చేశారని మీరు అడుగుతున్నారు. నేనేం చెప్తున్నా పట్టా ఆయనకి ఇప్పుడు మేము కూడా ఇప్పుడే కాబట్టి కొలిచింది, మేము దీంట్లోకి రాలేదు కాబట్టి కొలవడానికి కొలిచాం కాబట్టి ఎప్పుడు తీసేస్తా అంటే ఇప్పుడే తీసేస్తానని చెప్తున్నాడు. ఆయన పట్టా ల్యాండ్ వరకు హద్దు పెట్టుకొని చేసుకుంటాడు, గవర్నమెంట్ ల్యాండ్గా ఉంటాయి. అది విషయం. అదే సార్, సో ఇప్పుడు మీరు నేనేమంటున్నానంటే తర్వాత టైం ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత తీసుకోమని నేనేమంటా ఆయన కూడా ఎక్కువ శాతము బాధ పెట్టే అవసరం అయితే లేదు సార్. ఆయన ల్యాండ్ కాబట్టి ఆయన బాధ పెట్టే అవసరం లేదు. ఆయన ఇప్పుడే కొట్టేయమని చెప్పే అవసరం మనకైతే లేదు. ఆయన ఎప్పుడైనా తీసుకొని ఆయన చేసుకొని మాకు ఆయన మాకు ఇబ్బంది పెట్టి లేకపోతే మాకు డిమాండ్ చేసి ఆయన గోడ పాల్గొట్టాడు. 10 రోజులు అడుగుతున్నారు, డిఎస్పీ గారు 4 రోజులు చెప్తున్నారు. 20 రోజుల నుంచి ఇక్కడ ఓనర్ ఉన్నాడు, ల్యాండ్ ఓనర్, ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు. ఈయన ఏమంటున్నాడంటే సార్ ఇప్పటికే 20 రోజులు అయిపోయింది, చాలా మంగళవారాలు అయిపోయినాయి, ఇంకా ఎన్ని రోజులు ఉండాలి సార్ అంటే డిఎస్పీ గారు వీళ్ళందరూ సాక్షిగా ల్యాండ్ ఓనర్ని ఏ విధంగా గదురుకుంటున్నారో ఒకసారి చూడండి. ఇంతమంది పోలీసులు ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు కదా, సార్ ఉండండి సార్, మిమ్మల్ని పల్లెసి మాట అన్నామా? అంటే ల్యాండ్ ఓనరు మాట్లాడడానికి కూడా నీకు అవసరం లేదు, నువ్వు పదా, ఈయన ల్యాండ్ ఓనర్, నువ్వు పదా, నువ్వు ఉండకూడదు అసలు, నువ్వు వెళ్ళిపో ఫస్ట్, నీకు ఏం పని ఉంది ఇక్కడ అంటే గొడవ అవుతుందని. అంటే ప్రజాస్వామ్యంలో పట్టాదారుడు ఒరిజినల్ ఓనరు మాట్లాడడానికి రైట్స్ లేవు, కానీ ఎవరో వచ్చి ఒరిజినల్ ఓనర్ దాంట్లో కొట్టాలు వేసుకొని వీళ్ళు గట్టిగా మాట్లాడి ఇంకా 10 రోజులు టైం ఇవ్వండి సార్, ఇంకా 10 రోజులు టైం ఇవ్వండి అంటే సర్లే అప్పా ఒక 4 రోజులు తీసుకోపో, సార్ చెప్పినాడు సార్ చెప్పినట్లు ఓకే పాప అంటే ఏం సార్ ఇది? దీన్ని దుప్పటి పంచాయతీ అంటారు మా ఊర్లో, దుప్పటి పంచాయతీ అంటారు. ఆ దుప్పటి పంచాయతీ అంటే ఏందో మీరే అర్థం చేసుకోండి. అంటే ఇంకేమన్నా అంటే అన్నారు అంటారు, కానీ ఏంది సార్ ఇది? పల్లెల్లో పెద్ద మనుషులన్నీ మీరు కరెక్ట్గా ఇద్దరిని భాగస్వాములు వేసి తిట్టి ఏదో న్యాయమని చేస్తారు. పూర్వకాలం అంతా పోలీస్ స్టేషన్కి వచ్చేటోళ్ళు కాదు, ఆ ఊర్లో ఎవరో పెద్ద మనుషులు ఉంటే ఆ పెద్దలు పిలిచారే ఇది న్యాయము ఇది అన్యాయం అని ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిని అరిసి పంపించేవాళ్ళు. కానీ ఈరోజు అది లేదు పరిస్థితి. పోలీసులు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు అందరూ వచ్చి కూడా న్యాయం ఆడు ఏముంది, కొలతలు వేశారు, టెక్నాలజీ పెరిగింది, శాటిలైట్ డిజిటల్ సర్వే చేశారు, ఆ సర్వే ప్రకారం ఈ హద్దులు ఎక్కడున్నాయి చూపించారు, ఇది నీ భూమి, ఇది ఇక్కడుంది, ఇది ప్రభుత్వ భూమి, కొంచెం ఎంక్రోచ్ అయినావు, 6 అడుగులు ఉంది, నువ్వు వెనక్కి రావాలంటే సరే సార్ నాకు 1 గంట టైం ఏంటి సార్, ఇప్పుడే జేసీబీ తీసుకొచ్చి నా స్థలం లేక నేను గవర్నమెంట్ స్థలం నాకు అక్కర్లేదు అని ఓనర్ చెప్తున్నప్పటికీ ఇప్పుడు వద్దులే అని ఎవరో వచ్చి చెప్తే దాన్ని డిఎస్పీ వింటారు, ఆర్డీఓ వింటారు, ఓనర్ను మాత్రం మాట్లాడకూడదు. ఓన్ కాదు సార్, లాస్ట్ మంగళవారం వచ్చి ఇదే చెప్తారు, మళ్ళీ ఇంకా మంగళవారం అంటే డిఎస్పీ గారు ఓనర్ మీద పోతున్నారు చూడండి. అంటే ఇంకా మళ్ళీ ఒకసారి చూపిస్తా, ఆ డిఎస్పీ గారు ఓనర్ మీద పోతారు. ఏమన్నా వాళ్ళు మన క్వశ్చన్ అడిగితే లేదా గొడవ అవుతుంది వాళ్ళు అడిగితే అంటే ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం హక్కు కొంతమందికే ఉంది, కొంతమందికి లేదు అనే కదా అర్థము. ఇప్పుడు వీళ్ళు మాట్లాడచ్చు, ఇక్కడ ఏమన్నా తీసుకొస్తే మళ్ళీ కులము అంటారు. మీకుందేమో కుల గజ్జి, నాకు లేదు. నేను మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని, అందరినీ సమానంగా ప్రేమిస్తాను, అందరూ మనుషులు అనుకుంటాను. కానీ కేవలం ఇంకా విషయం ఏంటంటే సీసీ కెమెరాలు పెట్టారు అంటారు. మొత్తం ఆ ఎస్సీ దాంట్లో ఓసీలు, బీసీలు ఉన్నారు. స్థలం వాళ్ళది, ఇల్లు వాళ్ళది, వాళ్ళ స్థలంలో వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఏంటి? రేపొద్దున ఏమన్నా జరిగితే ఇదే పోలీసులు అంటారు, ఏమయ్యా ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత ఇల్లు పెట్టుకున్నావు, ఊరు బయట ఉన్నావు, టెక్నాలజీ ఉంది, సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు కదా అంటారు. ఏమన్నా జరిగితే సీసీ కెమెరాలు ఏమన్నా మీరే దండిస్తారు. సీసీ కెమెరాలు ఇంటి దగ్గర బిగించుకుంటే సీసీ కెమెరాలు బిగించినారు చూడు సార్, మేము ఆడవాళ్ళం ఇంట్లో పోకూడదా అంటారు. అంటే వాళ్ళ స్థలము, వాళ్ళ ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకోవడానికే మీ పర్మిషన్ ఏంది? నాకు అర్థం కాదు. ఆ స్థలం వాళ్ళది, దాంట్లో కొట్టాలేసింది మీరు. మళ్ళీ ఈరోజు సాక్షాత్తు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి
కొలతలేసి హద్దులేసి ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది ప్రైవేట్ భూమి అన్నప్పుడు సంఘలో పెట్టుకొని మీ కొట్టాలు మీరు తీసుకొని పోండి, ప్రభుత్వ భూమిలోకి వేసుకోపోండి అని చెప్పాల్సిన రెవెన్యూ సిబ్బంది మళ్ళీ టైం ఇచ్చినారు. టైం ఇచ్చాను లా అండ్ ఆర్డర్లో లాస్ట్ 2 వారాల ముందర రాపించుకుంటే ఆ రోజు నేనే సాక్ష్యం. సార్ నెక్స్ట్ మంగళవారం మీరు వచ్చినా రాకపోయినా మీరు కొలవండి, ఇది ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ అని తెలిస్తే మేమే పోతాం సార్ అని సాక్షాత్తు, అది కూడా విజువల్స్ మన దగ్గర ఉన్నాయి. మరి ఇంక ఏమనాలి, ఎవరిది కరెక్ట్ అనాలి? ప్రజలారా మీరే డిసైడ్ చేసుకోండి. నేనేమన్నా చెప్తే 39 టీవీ దాన్ని 39 కులపిచ్చి 39 కులగజ్జి కేవలం ఒకరికే సపోర్ట్ చేస్తున్నారు. నో, ఇది కానే కాదు. ఇదే నిన్న పామిల్లో ఒక ఇష్యూ జరిగింది, పోలీస్ స్టేషన్లో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒక బీసీలు గొల్ల కులస్తులకి ఒక రెడ్లకు పడింది. నేను అక్కడ న్యాయం ఎవరుతుందో ఇద్దరి మధ్య వచ్చాను. నేను గొల్ల కులస్తులు పేదలు రైతుల పక్క పోయి పామిల్లో ఉంటే ఇద్దరిని మాట్లాడొచ్చాం. అయ్యా కొలతలు వేపిద్దాం, ఎవరు గొడవ పడొద్దండి, ఎవరిది ఉంటే వాళ్ళు తీసుకోండి లీగల్గా వస్తే అని చెప్పాం. కేవలం ఇక్కడ కులాలు పూసి చూపి నువ్వు ఈ కులమే అంటే నాకేం తెలుస్తుంది, నేను ఆ కులంలో పుడతానని నాకు తెలియదు కదా, నా పుట్టుక నా చేతిలో లేదు కదా. మరి ఎందుకు దీన్ని కులగజ్జి అంటిస్తారు నాకు? నేను ఎవరికైనా సరే ఏ పేదవానికి అన్యాయం జరిగినా నేను ఉంటా, దాంట్లో క్యాస్ట్ నాకు సంబంధమే లేదు. కులం చూడను, మానవత్వం చూస్తా, న్యాయం అన్యాయం చూస్తా, అంతే. అంతేగాని నేను రాజకీయ నాయకుల మాదిరి నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇట్లా చేస్తా, నేను ఇది చేస్తా, ఆ మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను పొలిటీషియన్ని కాదు, జర్నలిస్టునే. కానీ నేను కూడా మనిషి అన్నాక చిన్న అన్నీ జరుగుతుంటాయి. అందులో భాగంగా నేను బతుకుతున్నా. నిజాయితీగా బతికితే రాళ్ళేసి చంపేస్తారు నన్ను, దాంట్లో నో డౌట్. నేను మరీ కరెక్ట్గా పోయినాను. ఇప్పటికే నా మీద ఎంతోమంది ఇక్కడికి దాకా ఉన్నారు, దొరికితే తొక్కేళ్ళని. నేనైతే భయపడ్డం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, కంటికి కనపడని కరోనాకి భయపడ్డాం మనమందరం. అసలు అది ఎట్లుందో కూడా తెలియదు. ఏదో ఊహ గీసి ఆ పేపర్లోనూ వీడియోల్లోనూ చూసాం కరోనా ఇట్లుంటుందంట అని, కానీ డైరెక్ట్గా చూసింది లేదు. కానీ డైరెక్ట్గా ఇప్పుడు మనుషులను చూస్తున్నా, కరోనాకు భయపడినాం. అది ఎంత ఉంటుందో తెలియదు. ఇంతలా మనుషులకి భయపడలేదు, అవసరం లేదు. చచ్చేవారు ఎప్పుడైనా చేస్తాం. కరోనాకు చచ్చేదానికంటే నా కంటి ముందర కనపడే వాళ్ళ చేతిలో చచ్చేది మేలు అంట. నేను ఎందుకు భయపడాలి? నేను తప్పు చేయలేదు. నేను ఇప్పుడు కూడా నా మీద మీరు అబాండాలు వేయచ్చు, కానీ ఈ వీడియోలు చూడండి, మీరే డిసైడ్ చేయండి ఏం జరిగిందనేది. కనీసం మీ కంప్లైంట్ ఎస్సీసీ కేసు కంప్లైంట్ అన్న పెట్టామా? మీరు ఇట్లా 2 months మాట్లాడుతుంటే మిమ్మల్ని కనీసం ఏమండి అని కూడా లేదు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంటే మళ్ళీ నువ్వు ఇలా లైవ్ వస్తున్నాడు కానీ అతను రాలే. అతను భూమి ఎక్కువ చేసినామని చెప్పేసి మా మనోభావాల మీద దెబ్బ కొట్టి అతను ఆమె ఆడాయమతో అతను మా మీద దుర్భాషలాడితే ఈ పార్టీ జెండా అవమానం పడుతున్నాడు. అతను శనివారం సాయంత్రం మీరు చెప్పింది విన్నాం. మొన్న వచ్చి మంగళవారం అదే సార్ 10 days టైం ఇవ్వండి సార్. సారైనా నువ్వైనా ఎవరైనా టైం ఇవ్వండి. అట్లా కాదు, తేలిన తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని ఎక్కపోండి అని చెప్పేసి మేమేనా అంటున్నావా? మీరు ఏదైతే అడిగారో మేము అది చెప్తున్నాము. మంగళవారం వరకు టైం అండి సార్, మేము వెళ్ళిపోతాం.
ప్లీజ్ దయచేసి మీరు కోఆపరేట్ మేము అదే సార్ చేసాము కదా, సార్ ఇంకా ఏం చేయలేదు సార్, చేసినాం కదా, ఇంకేం చేసేవాళ్ళు ఇంకా. మంగళవారం వరకు టైం ఇవ్వండి సార్ మాకు. మేము వెళ్ళిపోతాం. మంగళవారం వరకు టైం ఇవ్వండి. మేము మంగళవారానికి మంగళవారం నాటికి మీరు మేమే వెళ్ళిపోతాం. మంగళవారానికి ఎవరు రారు? ఒక నిమిషమా, సార్ ఒక్క నిమిషం ఉండండి. మేము ఒక మాట అడుగుతున్నాం సార్ ఆర్డీఓ గారిని. ఒక్క నిమిషం. సార్ అనంతపూర్లో వంకాపురం పొగలో ఎంతమంది బడా బావులు ఉన్నారు వాళ్ళ పేర్లు లిస్ట్ అన్ని తెస్తాను, వాళ్ళ అన్ని మొత్తం బయట తెలుసు సార్. మీరు దయచేసి ఒక్కటి చేయను. కొంతమంది అన్నారు ఏమని చట్టాన్ని చేతులే తీసుకుంటున్నారు, అవన్నీ వద్దు, మాట్లాడదు మాట్లాడతాం మీరు ఖచ్చితంగా చేయాలి సార్. మీరు చేస్తేనే మీ అమ్మిడితేనే మేము ఇచ్చిపెట్టాం సార్. నేను రాత్రి 24 hours మీతోనే ఉంటాము, ఖచ్చితంగా చేయాల్సిందే మీరు. నేను మళ్ళీ చెప్తున్నా, చెప్పండి. నాకున్న పరిధి మీకున్న పరిధిలోనే చట్ట ప్రకారం ఖచ్చితంగా నేను ఏం చేయగలను మీరు ఇచ్చే దాని మీద పరిశీలించి ఇదిలాగానే 10 మంది ఉన్నప్పుడే దాన్ని విచారణ చేసి దాని మీద నిర్ణయం చెప్తాను. అదే సార్, అదే అడుగుతానా నేను కూడా. ఉండేదే చేయండి సార్, మాకు ఏదో వద్దు, మాకు ఎక్స్ట్రా చేయమని అసలు నా లిమిట్లో నేను చేస్తాను. ఊర్లో మాట్లాడు, ఊర్లో అమ్మా అమ్మా తల్లి తల్లి ఒక మాట, తల్లి ఒక మాట, నేను చెప్తే ఒక మాట సార్. నాకు తెలిసి మేము బందోబస్తు వచ్చిన టైంలో తప్ప మిగతా టైంలో పోలీసు రాలేదు నాకు తెలుసు. వచ్చినారు సార్, వచ్చినారు సార్. ఏమంటే ఇంకా మాకు రావాల్సిన అవసరం లేదమ్మా. ఆ ఎస్సీ దాంట్లో ఓసీలు బీసీలు ఉన్నారు. ఈ స్థలం పెట్టక ముందే పెట్టాడు. ఎవరైనా కొనుక్కుంటే రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. నోటీస్ కూడా పెట్టడం జరిగింది. పెట్టిన పనులు జరుగుతున్నాయి సార్. ఏమైతే చేస్తున్నారు. నేను అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి కాపులో ఉండలేను. అర్థమైంది కదా, వాళ్ళు కూడా అర్థమైంది కదా. ఉన్న సార్ సాయంత్రం 5 లోపల, సాయంత్రం 6 లోపల ఎవరు వచ్చి కంప్లైంట్ చేసినా నేను పోలీసు వాళ్ళని పంపిస్తున్నాను. ఒక నిమిషం అసలు రాత్రి పూట పని చేస్తే మేమేం చేయలేము. జరుగుతున్నాయి సార్. అయినా మేము అసలు గోడలు కట్టి ఇల్లు కట్టుకుని రాత్రి ఇల్లు రెడీ అవుతున్నాయి. రాత్రి ఇల్లు అయ్యేదానికి నేను రాత్రి కాపులో ఉండలేను కదా. మీరు ఉండలేదు సార్. మరి చట్ట ప్రకారం కేసులు పెడతాం అంతే. మేము తీసుకోవట్లేదు కదా. మీరు చూడండి, 5 మంది మీద కేసు పెట్టాం. మీకు తెలుసో లేదో, కక్కలపల్లి ఇష్యూలో 5 మంది మీద కేసు పెట్టాం. ఉప్పరపల్లిలో 5 మంది మీద కేసు పెట్టాం. లిస్ట్ ఇస్తా కావాలండి. ఏదంటే అవన్నీ ఇస్తాం. లిస్టులు కేసులు పెట్టిన వాళ్ళకి ఇస్తాం. ఎవరైతే ఇట్లా చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాం. అంతే కదా. మేము చట్టపరమైన చర్య తీసుకుంటాం అంతే తప్ప ఏం చేయలేం కదా. చాలా ప్రతినిధించి ఈ జనాల మధ్యలోకి చాలా వచ్చినారు. కానీ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో భూ కబ్జాలు చాలా మంది చేస్తారు. కానీ ఈ ఒక్క కసిరెడ్డి తరఫున మాత్రమే వస్తున్నారు. అది మీ వాదన. ఎందుకంటే పేదవాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు వరకు రాలేదు. కానీ ఆయన మీద చూడండి, ఉన్నోళ్ళకి ఉన్నంత ఇది లేనోళ్ళకి లేదు. అందరికి నమస్కారం అండి. పోయిన వారం ఆదివారం రోజు 95 సర్వే నెంబర్లో ఉండే పట్టా ల్యాండ్ ఆ రోజు మంగళవారం నాడు వరకు వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఆ మంగళవారం టైం ఇచ్చాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మంగళవారం రోజు రాలేకపోయాం. ఈరోజు వాళ్ళకందరికీ కూడా పట్టాదారులకు అలాగే అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలోనే ఈరోజు సర్వే చేశాం. డైగ్లాట్ ప్రకారం అది పట్టా ల్యాండ్ అని తేలింది కాబట్టి పట్టాదారునికి బౌండరీస్ కొలిచి చూపించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సమాచారం తెలియజేసాం. ఇది పట్టా ల్యాండ్ కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే అక్కడ వెకేట్ చేయించడానికి మాకు వారం రోజులు టైం అని అడిగారు. ఈరోజు మంగళవారం కాబట్టి నెక్స్ట్ మంగళవారానికి వాళ్ళే వాలంటరీగా అన్ని వెకేట్ చేస్తామని చెప్పారు. వెకేట్ చేసిన తర్వాత పట్టాదారునికి ఆల్రెడీ హద్దులు చూపించున్నాం కాబట్టి ఆయన ఆ భూమిని ఆయన స్వాధీనం చేసుకొని పట్టాదారుడు హక్కు కలిగి ఉంటాడు. సార్ ఇదే విషయమే పోయినసారి మీరు వచ్చినారు మంగళవారం అని మీ ముందర రాయించినారు. అది రికార్డు కూడా చేసినాం మా దగ్గర. మరి ఆ రోజు మంగళవారం ఏమైంది? రేపు మంగళవారం కూడా మళ్ళీ 10 రోజులు ఆడతారు. అప్పుడే దానికి ఏమైందంటే ఆ రోజు మంగళవారం ఎందుకు రాలేకపోయినామంటే పోలీస్ సిబ్బందిని అంతా కూడా గుత్తి దగ్గర ఉండే సేవలు గడ్డడానికి డిప్యూట్ చేయడం వల్ల ఇక్కడ తగినంత మంది మహిళా సిబ్బంది వాళ్ళు స్వచ్ఛందంగా మేము తీసేసుకుంటాము గవర్నమెంట్ అయితేనే ఆ రోజు రాయించారు. నా దగ్గర రికార్డు ఉంది. ఆ రోజు రాయించింది మంగళవారం కొలవడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పి ఇట్లా టైం ఇచ్చుకుంటూ పోతే మేము కూడా జర్నలిస్టులు అంతా టవర్ల దగ్గర ఆర్డీఓ ఆఫీస్ ఖాళీ దయచేసి అవును సార్ మాట్లాడద్దు
వద్దని అంటే ఒక్క నిమిషం అండి. సమస్య పరిష్కారం చేసేది చేసేటప్పుడు పోయిన మంగళవారం మీరు కదా చెప్పారు. ఓకేనండి, మరి థ్యాంక్ యూ. మంగళవారం ఏం మంగళవారం వరకు టైం ఇచ్చాం. మంగళవారం వాళ్ళు వెకేట్ చేయకపోతే మేము వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మీరు చూశారు కదా, వాళ్ళు హెచ్ఎస్ కాలనీలో మన రెవెన్యూ అధికారులతో మేము కూడా వచ్చాము. వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే, మేము కోఆపరేట్ చేస్తాం, మీరు రెవెన్యూ అధికారులను పంపిస్తే మీరు అంత అవసరం లేదన్నారు. మేమంతా పక్క వచ్చాము. సర్వే కూడా జరిగింది, వాళ్ళకి హద్దులు చూపించారు. నెక్స్ట్ వాళ్ళు కూడా సాటిస్ఫై, ఇది ఈ సర్వే కాదని చెప్పి వారు కూడా అన్నారు. తర్వాత రెవెన్యూ అధికారులు కూడా పక్కా దాన్ని వికెట్ చేయాలి బాబు అని చెప్తున్నారు. దానికి కొంత టైం అడిగారు, ఆ టైం కూడా కేటాయించడం జరిగింది వాళ్ళకి. వాళ్ళంతా వాలంటరీ పిక్ వెళ్తా అని చెప్పి. అదేవిధంగా పిటిషనర్ ఎవరైతే వారికి కూడా వారి హద్దులు చూపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇష్యూ ఉంది, అక్కడ కూడా వెళ్తున్నాం మేము. మన గుత్తి రోడ్లో మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్ ఇది సేమ్ ప్రాబ్లం, అది కూడా దాన్ని వికెట్ చేస్తాం, దాన్ని సర్వే చేసి వికెట్ చేస్తాం. న్యూస్ పెట్టుకుంటాం సార్. ఏమని అంటే మీరు చేయలేదు కదా, మీరు పోయిన మంగళవారం మీరే కదా చెప్పారు. వరే బాబు నువ్వు వినోయా, పోయిన మంగళవారం వారంతా వస్తున్నారు చేస్తున్నారు, ఈ లోపల వేరే డ్యూటీస్ పడినాయి, దానికి వెళ్ళారు. ఈ రోజు వచ్చి చేసాం కదా, చేయకపోతే కదా నీకు బాధ. అరే మళ్ళీ అదే మాట్లాడతారు, మళ్ళీ మీరు అదే మాట్లాడతారు. సార్ రేపు పొద్దున వాళ్ళు కొట్లాడుకుంటే మీదే బాధ్యత సార్. మీ మీడియా ముందర అదే ఎవరు కొట్లాడలేదు, రోజు ఇదే మీరు చెప్తున్నారు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మాకైతే అర్థం కాదు. మేమైతే సమస్యను పరిష్కారం చేస్తున్నాము. మీరు అట్లా సారీ, మీరు అట్లా మాట్లాడకూడదు, మీరు అట్లా మాట్లాడకూడదు. సారీ సరే సరే. ఇప్పుడు నా దగ్గర బాబు, ఇప్పుడు నేను ప్రెస్ మాట్లాడుతున్నాను, మీడియాతో మాట్లాడుతున్నా. సరే సరే, మరి అన్నప్పుడు మా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు. మరి మీరు ఎందుకు వెయిట్ చేశారు? మేము చేస్తామని చెప్పి మేము చేస్తున్నాం, చేసేదానికి టైం ఇవ్వాలి మీరు, అంతేగాని మాట్లాడకూడదు అట్లా. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు సహకరించి మా ల్యాండ్ అని చూపించి పట్టా ల్యాండ్ని హద్దులు కూడా ఏర్పరిచారు. వాళ్ళకు సదా కృతజ్ఞతలు. మీడియా వారు కూడా బాగా సహకరించారు, సదా కృతజ్ఞతలు. తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఒక శుక్రవారం వరకు. ఆ లోపల వాళ్ళు క్లియర్ చేయించగలరని మీడియా తరపున వాళ్ళకు విన్నవించుకుంటున్నారు. మళ్ళీ సమయం తీసుకున్నారు కదా వాళ్ళు, అందుకే తీసుకున్నారు మంగళవారం వరకు తీసుకున్నారు. మళ్ళీ ఆ మంగళవారం లోపల వాళ్ళు మళ్ళీ వాళ్ళని వెకేట్ చేయించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ. ఈరోజు సాక్షాత్తు నిన్న పోలీసులు నిన్న పేపర్లు వేశారు, 8 మంది పైన కేసు పెట్టాము. పట్టా ల్యాండ్లో వేసుకోవడం తప్పు, ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పట్టా ల్యాండ్లోనే కాదు, ప్రైవేట్ ల్యాండ్లో కూడా వేసుకోవడం చట్టవిరుద్ధంగా నేరం అని కూడా డిఎస్పీ గారు చెప్పారు, ఎంఆర్ఓ గారు చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పారు, వీళ్ళందరూ కూడా చెప్పారు. మరి ఈరోజు వచ్చి మళ్ళీ కూడా టైం ఇచ్చారు. గత వారం కూడా చూసాం, మంగళవారం వరకు అనేది, అది కూడా మన మీడియా సాక్షిగా చెప్పారు. ఆ మంగళవారము పోయింది, ఈ మంగళవారము పోయింది. మరి ఇంకా ఎన్ని మంగళవారాలు రావాలి, మరి ఎన్ని మంగళవారం వెయిట్ చేస్తారు, ఎప్పుడు పీకేస్తారు అనేది వేచి చూడాలి మరి.